వెల్కమ్ బ్యాక్ టు వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఇన్ని రోజులు ఈ స్క్రబ్బర్స్ ఉంది ఓన్లీ క్లీనింగ్కి అనుకుంటున్నారు కదా. ఈ టిప్స్ చూసిన తర్వాత మీరు అరే దీనివల్ల ఎన్ని ఉపయోగాలు, ఎంత డబ్బును సేవ్ చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటారండి. ఫస్ట్ టిప్నైతే చూద్దాం. ఇలాంటి లిడ్స్ క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ లిడ్కు పైన మన హోల్డర్గా పట్టుకుంటాము ఏదైతే ఉందో అది ఊరికే ఊడిపోతూ ఉంటుంది కదా, లూజ్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్ని కొంచెం తీసుకొని స్క్రూ ఏదైతే ఎక్కడైతే లూజ్గా ఉంటుందో దానికి స్క్రూ కనుక చుట్టేసి ఆ తర్వాత ఫిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ పైన హోల్డర్ అనేది ఊడదు, చాలా టైట్గా ఉంటుంది, అసలు మీకు లూజ్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వైపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ వైపర్కి మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ని 2 అయితే వేసేసి ఇలాగ యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టేసేసేయండి. దీని బాత్రూంలో మనం కొన్ని టైల్స్ ఉంటాయి కదా, బాత్రూమ్ కానివ్వండి లేదంటే వాష్ ఏరియా కానివ్వండి, ఆ టైల్స్ కొంచెం మురికి ఎక్కువగా ఉన్న రుద్ది కడగాల్సి వస్తుంది కదండి, టైల్స్ కానివ్వండి లేదంటే గోడలు కానివ్వండి. అలాంటప్పుడు మనం చెయ్యి నొప్పి పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా కనుక వైపర్కి స్టీల్ స్క్రబ్బర్ కనుక వేసి రుద్దేశామనుకోండి, మన చెయ్యి నొప్పి పెట్టకుండా, కొంతమందికి టచ్ చేయడం కూడా టైల్స్ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు దీంతో అయితే హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెన అంటే ఏదైనా పాడైపోయిన దువ్వెన ఉంది అనుకోండి, దానికి ఇలాగ మన స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసేసేసి మనకి ఎక్కువ గట్టి కోసం నేనని చెప్పేసి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెడుతున్నానండి. లేదంటే మీరు గట్టిగా ప్రెస్ చేసినా కానీ ఈజీగా అయితే ఉంటుంది. దేనికి ఉపయోగిస్తాం అనుకున్నారా, మన కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, ఈ సందులో మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ అస్సలు పోదు కదండి మురికి అనేది. అలాంటప్పుడు మురికి ఎప్పుడైనా ఎక్కువగా ఉంది అనుకోండి, ఇలా కనుక దువ్వానికి స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసేసి క్లీన్ చేసామనుకోండి, ఆ పార్ట్లో ఉన్న మురికి మాత్రం ఈజీగా అయితే వచ్చేస్తుందని మన పని కూడా సులభంగా అయితే అవుతుంది. ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు లైక్ వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి పాత టూత్ బ్రష్కి ఇలాగ యూజ్ అండ్ త్రో రబ్బర్ మ్యాట్ పెట్టేసి మన స్టీల్ స్క్రబ్బర్ కనుక పెట్టేసాము అనుకోండి, గ్లాసు చిన్న మూతలు ఉన్న గ్లాసులు ఉంటాయి కదండి, అవి మన చేయి లోపలికి వెళ్ళేసి మొత్తం నీట్గా క్లీన్ అవ్వవు కదా. ఇలా కనుక బ్రష్ కనుక పెట్టేస్తామని ఆ కార్నర్స్ కూడా ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసామని నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ కొంచెం ముందు అయితే కట్ చేసుకున్నాండి, క్యాప్ కూడా చిన్న రంధ్రాలు అయితే పెట్టేసుకున్నాం. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్కి మధ్యలోకి ఇలాగా మన దారం అయితే చుట్టేసుకొని ముందుగానే మన క్యాప్కి అయితే హోల్ పెట్టేసుకున్నాం కదండి, ముందుకి ఇలా బాటిల్లోంచి లాగేసి క్యాప్కి అయితే పెట్టేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, కొంతమందికి ఏంటి అంటే గిన్నెలు కడిగేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ గరుగ్గా ఉంటుంది, గుచ్చుకుంటుంది అని ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అని అంటే ఈ విధంగా కనుక మీరు బాటిల్లో కనుక పెట్టేసుకున్నారని ఎన్ని గిన్నెలైనా సరే కానీ మన చెయ్యి టచ్ అవ్వకుండా గిన్నెలను అయితే సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని, నచ్చితంగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, కొంచెం గరుగ్గా ఉన్న స్క్రబ్బర్ అయితే తీసేసుకొని మన చాకు ఉంటుంది కదా, చాకు ఏంటంటే కొన్నిసార్లు షార్ప్ అనేది పోతూ ఉంటుంది కదండి, ఆ టైంలో మనం బయటికి వెళ్ళి షార్ప్ అయితే పెట్టుకోవచ్చులే కానివ్వండి. ఇన్ కేస్ మనకు అప్పుడప్పుడు కావాలి అవైలబుల్లో కావాలి అనుకోండి, అటు సింపుల్గా మనకి వెంటనే పని అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాగా గ్రీన్ స్క్రబ్బర్ వేసి ఒక 5 minutes కనుక రబ్ చేశారని కొంచెం గరుగ్గా ఉన్నది అయితే తీసుకోండి, గ్రీన్ స్క్రబ్బర్ రుద్దారు అనుకోండి షార్ప్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి గ్రేటర్స్ కూడా ఉంటాయి కదండి, ఇలాంటివి మనం గ్రేట్ చేస్తూ ఉంటాం కదా, వీటికి కూడా కొన్నిసార్లు షార్ప్ అనేది పోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఇలాగా ఒక 5 minutes అన్నారే అనుకోండి, షార్ప్ అనేది వస్తుందండి. అట్ ద సేమ్ టైం మనం అన్నీ తురుముతూ ఉంటాం కాబట్టి దాని లోపల కొంచెం మురికి కూడా అనిపిస్తుంది కాబట్టి ఇలా తురిమేటప్పుడు మనం మురికి కూడా పోతుంది, అట్ ద సేమ్ టైం షార్ప్ వస్తుంది, షైనింగ్ కూడా అయితే వస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని అలాంటి బెట్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, మనకు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి గ్రీన్ స్క్రబ్బర్ ఒకటి తీసేసుకొని మనం ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే రోళ్ళు అయితే ఉంటాయి కదండి, వీటిని అంటే మనం దంచేటప్పుడు కింద కొంచెం అదిరినట్టు ఉండడం, అట్ ద సేమ్ టైం సౌండ్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా సౌండ్ అనేది రాకుండా ఉండాలి అని అంటే ఈ స్క్రబ్బర్ ఏదైతే ఈ స్క్రబ్బర్ని తీసుకొని ఫెవిస్టిక్ పెట్టి అంటించేస్తే కనుక రోల్కి కింద అడుగును పెట్టేశారు అనుకోండి, మనం దంచేటప్పుడు అదరటం ఉండదండి, అట్ ద సేమ్ టైము సౌండ్ అనేది కూడా రాకుండా. ఏదైనా గట్టి క్లాత్ ఉందనుకోని క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు అండి, మీకు అవైలబుల్ బట్టి గ్రీన్ స్క్రబ్బర్ అని క్లాత్ అని ఏదైనా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి స్టీల్ స్క్రబ్బర్ని మళ్ళీ యూజ్ చేద్దామంటే స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో మన కిచెన్లో పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి సిజర్ని అయితే వాడుతూ ఉంటాం కదండి, ఇది ఎప్పుడైనా సరే పదును పోయింది అనుకోండి, అప్పుడప్పుడు పదును పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారనుకో షార్ప్ అనేది వస్తుందండి. ఇదే కాకుండా మన నెయిల్ కటర్ ఉంటుంది కదండి, నెయిల్ కటర్ను కూడా ఇదైతే చిన్న పీసెస్ కట్ చేసామనుకోండి, షార్ప్ పోయినప్పుడు నెయిల్ కటర్ కూడా షార్ప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు సెల్స్ మనకి 15 daysకి అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, ఎప్పుడైనా
సరే టీవీ రిమోట్స్లో కానివ్వండి, లేదంటే ఏసీ రిమోట్స్లో కానివ్వండి, అలాంటప్పుడు సెల్స్ అయిపోయినాయి లేదని చెక్ చేయడానికి మనమైతే ఎండలో అయితే పెట్టుకోవచ్చండి. లేదు అంటారా, కొంచెం మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని కనుక కట్ చేసి కొంచెం మనకు సెల్స్ ఏదైతే ఉందో మనకి డౌట్ వచ్చింది అనుకోండి, ఇంకా సెల్ అయిపోలేదు అయినా కానీ రిమోట్ పని చేయట్లేదు అనుకున్నప్పుడు కొంచెం స్టీల్ స్క్రబ్బర్ని కట్ చేసి ఆ బ్యాటరీ కనుక సెల్స్ దగ్గర కనుక పెట్టేశారనుకోండి, ఇన్ కేస్ ఆ బ్యాటరీస్ అయిపోకపోతే మాత్రం అదైతే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కుక్కర్ అయితే ఉంటుంది కదండి, ఈ లిడ్ ఈ స్క్రూ అనేది ఎప్పుడు చూడండి ఊరికే స్క్రూ అనేది ఎప్పుడు లూజ్ అవుతున్నట్టు, ఎంత మనం టైట్గా ఫిట్ చేసినా కానివ్వండి మళ్ళీ 4-5 డేస్కి అయితే సేమ్ ఇదే ప్రాబ్లం లూజ్ అవ్వడం అయితే వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్లో వైర్ కొంచెం తీసేసేసి, కొంచెం అంటే కొంచెం అయితే తీసేసి ఆ స్క్రూ ఏదైతే ఉందో ఆ స్క్రూ దగ్గర కనుక ఒకసారి ఈ చిన్న సన్నదాన్ని చుట్టేసి కనుక పెట్టేశారని స్క్రూ అయితే టైట్ చేశారనుకోండి, మనకి స్క్రూ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికి కూడా లూజ్ అవ్వటం అనేది జరగదు. ఇది ప్రతి ఒక్క లేడీస్ మన కిచెన్లో ఎదుర్కొనే ప్రాబ్లమేనండి. ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. టిప్స్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.